ఫలక్నామా శ్మశానంలో కాళికామాత 75 సంవత్సరముల చరిత్ర కలిగినది. ఒక పెద్దాయన రైలు పట్టాలు దాటుకొని వెళ్తూ ఉంటే కింద పడిపోయినాడు. లేచేసరికి దూరంగా ఉన్న మర్రి చెట్టు కింద ఒక మెరుపు మెరిసి మాయమైపోయింది. ఆ వెలుగును అమ్మవారు అని భావించి తరువాత రోజు పొద్దుననే 2 రాళ్ల మధ్య దీపం పెట్టి వెళ్ళినాడు. అదే రోజు సాయంత్రానికి దీపం పెట్టిన చోట కట్టమైసమ్మ వెలిసింది. కొంతకాలం తర్వాత పెద్దాయన చనిపోయినాడు. ఆయన కొడుకు బొల్లు పెంటయ్య 35 సంవత్సరముల తర్వాత అక్కడ ఎల్లమ్మ గుడి కట్టినారు. అమ్మవారు తరచూ కలలో కనిపించి నన్ను నిలపండి అని చెప్పేవారు. అంతగా పట్టించుకోలేదు. కానీ ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలుగుతూనే ఉన్నది. అమ్మవారి ఆదేశం అని కట్టమైసమ్మ విగ్రహాన్ని పెట్టినాడు. ఇది జరిగిన 5 సంవత్సరములకు విగ్రహమును ఎవరో ఇరగగొట్టినారు. మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో అప్పటి గవర్నమెంట్ దిగి వచ్చి విగ్రహము నిర్మాణం కోసం డబ్బు ఇచ్చింది. కానీ కాళికామాత విగ్రహం పెట్టాలి అంటే దున్నపోతును బలి ఇయ్యాలి. ఆయన దగ్గర డబ్బులు లేవు. గుమ్మడికాయను మనసులో దున్నపోతని భావించి గుమ్మడికాయను బలి ఇచ్చినాడు. ప్రాణప్రతి